స్టోరీ టెల్లింగ్ లా డిఫరెంట్ అవతార్ల గణేషుని చూపించారు లోపల. చాలా బాగుంది. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే వితౌట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ రిలీజియన్, వితౌట్ ఎనీ నేషనల్, వితౌట్ పాలిటిక్స్, రేసిజం, అసలు ఏది లేకుండా. హాయ్, సో వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో ఈ రోజు చెక్అవుట్ అయిపోతున్నాం. ఈ హోమ్ స్టేలో నుండి కోరల్ హోమ్ స్టేలో ఉన్నాం కదా. సో 2 days ఉన్నాం దీంట్లో. 4,000 అయింది 2 days కి మాకు. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వినాయక టెంపుల్ ఉంది సరౌండింగ్స్ లో, చాలా బాగుంటుంది అంట. ఇక్కడ 1 kilometer దూరంలోనే ఉంది, చాలా పెద్దది. సో ఎండలు మండిపోతున్నాయి. సో ఆ టెంపుల్ విజిట్ అయ్యాక ఇంకో హోటల్లో చెక్ ఇన్ అవుతాం. సో లెట్స్ గో. I'm so cold, yeah, my heart's sinking like a storm. Cold, I'm so cold, yeah, my heart's sinking like a storm. ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్ పేరు మనకూల వినాయకర్ టెంపుల్. ఇది more than 500 year old వినాయకుడి టెంపుల్. ఈ గుడి లోపల వినాయకుడివి చాలా అవతారాలు డ్రా చేసి చూపించారు. అండ్ పాండిచ్చేరిలో చాలా చర్చెస్ ఉంటాయి, బట్ హిందూస్కి ఈ టెంపుల్ ఫేమస్ పాండిచ్చేరిలో. సో ఇప్పుడే టెంపుల్ బయటకు వచ్చాం. రాగానే సోడా తాగుతున్నాం. మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏం చేయాలి, ఖాళీ కడిపే టెంపుల్ విజిట్కి వచ్చేసాం. యాక్చువల్గా లోపల చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. లోపల షూట్ చేయలేను, చాలా బాగుంది. మొత్తం స్టోరీ టెల్లింగ్ లా డిఫరెంట్ అవతార్ల గణేషుని చూపించారు లోపల. చాలా బాగుంది. క్రౌడ్ కూడా ఉంది. 500-600 ఉంటారా? అరౌండ్ 500-600 వినాయకుడు డ్రాయింగ్స్ ఉంటాయి దాంట్లో, డిఫరెంట్ అవతార్లు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అది మిస్ చేయకండి, ఎందుకంటే దగ్గరలోనే ఉందని లైట్ తీసుకోకండి. పెద్దదే టెంపుల్. సో ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర ఐఫోన్ ఛార్జర్ లేదు, నా దానికి లేదు, సురేందర్కి లేదు. పోయి కొనాలి. నైట్ నుంచి ఛార్జింగ్ లేదు. అరే మామ, ఇప్పుడు ఎంత ఉన్నాయి? నాది 18% ఉంది. సో నైట్ ఏం చేసామంటే విజయ్ది జెడ్ ఫ్లిప్ ఫోన్ సామ్సంగ్ది. సో దాంట్లో నుంచి అదేంట్రా అది వైర్లెస్ ఛార్జింగ్ చేసాము. లాస్ట్ కి నైట్ 3 o'clock ఆకలిస్తుందంటే ఛార్జింగ్ పెట్టుకొని ఆర్డర్ చేసుకొని అప్పుడు తిని పడుకున్నాం. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఒక వైర్ కొనుక్కోవాలి ఛార్జింగ్కి, ఎందుకంటే కంటెంట్ ఫోన్లోనే తీస్తున్నా ఎక్కువ శాతం కాబట్టి ఒక వైర్ కంపల్సరీ కావాలి. అది తీసుకొని ఒక రూమ్లో చెక్ ఇన్ అవుతాం. సో సింపుల్గా ఒక చిన్న రూమ్ తీసేసుకున్నాం. 1 day కోసమే కదా. ఒక సౌండ్ అండి, జస్ట్ 1 day కోసమే కాబట్టి ఒక సింపుల్గా ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. 1800కి వచ్చేసింది. వీకెండ్ కాబట్టి అన్ని హోటల్స్ ప్రైజెస్ పెరిగిపోయినాయి. సో ఈ చిన్న రూమ్కే 1800 తీసుకున్నారు. ఏసీ ఉంది, ఏసీ ఒక్కటి చాలు జస్ట్ నైట్ పడుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ బయటనే ఉంటాం. ఇప్పుడు ఒక 2 hours రెస్ట్ చేశాక. సో అదన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి లంచ్ చేస్తాం. మటనా? అదేంటి చికెన్ 65. సో ఇప్పుడు ఆరోవిల్కి వచ్చామన్నమాట. సో ఇది పాండిచ్చేరి నుంచి ఆరోవిల్ రావాలంటే 12 kilometers. 12 kilometers కదరా? 12 kilometers పట్టింది ఇక్కడ రావడానికి. లోపల చూద్దాం ఏముందో. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు ఆరోవిల్. చాలా మందికి ఈ ఫోటోని చూస్తే గుర్తుపడతారు. దీన్ని మ్యాట్రి మందిర్ అంటారు. దాంట్లో మెడిటేషన్ సెంటర్ ఉంటుంది అండ్ దీని లోపలికి వెళ్ళాలంటే 2 days బిఫోర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
అండ్ మేము బుకింగ్ చేసుకోలే, సో బయట నుండి చూడడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు పెద్ద సీన్ ఏంటిదంటే ఈ ఆరోవిల్ అనేది 5:30 క్లోజ్ అయిపోద్దంట. ఆరోవిల్ ఏంటిదో చెప్పాలంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్ అన్నమాట గవర్నమెంట్ది. ఇది సగం పాండిచ్చేరిలో ఉంటుంది, ఇంకొద్దిగా తమిళనాడులో కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే వితౌట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ రిలీజియన్, వితౌట్ ఎనీ నేషనల్, వితౌట్ పాలిటిక్స్, రేసిజం, అసలు ఏది లేకుండా ఇందులో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. కావాలంటే అది ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర. సో మనం జస్ట్ ఓన్లీ సో మనం జస్ట్ ఓన్లీ బయట నుంచి చూడటమే అన్నమాట. వాళ్ళ మొత్తం అది ఎక్స్ప్లోర్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. దీని ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అన్నమాట. లైక్ వితౌట్ ఎనీ పాలిటిక్స్, కాస్ట్, రిలీజియన్, నేషనలిజం ఏది లేకుండా సింపుల్ లైఫ్ బతకడం, పీస్ఫుల్ లైఫ్. దీని మెయిన్ గోల్ అనేది పీస్ఫుల్ లైఫ్ ఉండడానికి, ఏ కాంప్లికేషన్స్ లేకుండా. సో ఇప్పుడు మీరు అమ్మాయిని చూసారు కదా, ఆమె ఇక్కడ ఈ ఆరోవిల్లో కమ్యూనిటీలో ఉంటుంది అన్నమాట. వెళ్ళేటప్పుడు ఏం చేసిందంటే ఈ ఏరియా మొత్తం క్లీన్ అంటే క్లీన్ ఉంది. ఇంత చిన్న ప్లాస్టిక్ లేదు, ఏం లేదు. ఒక వాటర్ బాటిల్ వాడండి. ఇది నో క్యాష్, నో కాస్ట్, నో రిలీజియన్, నో జెండర్ని కూడా పట్టించుకోరండి ఇక్కడ. అసలు వినడానికి ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు లోపల ఏమవుద్ది, ఎలా నడుస్తుంది ఇలా కమ్యూనిటీ అనేది. 1968లో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ ఆరోవిల్ టౌన్ని అప్పుడు స్టార్ట్ చేశారు 1968లో వీళ్ళు. A few moments later. బ్యాడ్ లక్. సాయంత్రం ఎండ పోయినాక అద్దం అనుకున్నాం, అదే మాకు బ్యాడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేవరకు ఇది క్లోజ్ అయిపోయింది. లోపలికి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాం. కానీ ఈ లోకల్స్ యాక్చువల్గా కొంచెం రూడ్గా ఉన్నారు. ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేస్తామని చాలా మంది వచ్చి అక్కడ అవి ఉన్నాయి కదా. సో దాని లోపల కనిపిస్తుందా, అది యాక్చువల్గా అది ఒక మందిర్ అన్నమాట. అది ఎలా అంటే మెడిటేషన్ సెంటర్ టైపు. ఏ దేవుడు ఉండడు, ఏ క్యాండిల్స్ వేయం, ఏ కొబ్బరికాయలు ఉండవు, ఏముండవు. సింపుల్గా దానికి వెళ్ళి మెడిటేషన్ చేయాలి. ఏ దేవుని మొక్కుడు కూడా ఉండదు. నార్మల్గా మన మెంటల్ పీస్ కోసం అంతే. సో అది చూడడానికి గేట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళాం, కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. మేము అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దామని ఇట్లా వెళ్తున్నాం. ఈ లోకల్స్ వాళ్ళు చూసి చాలా సీరియస్ అయ్యారు. నేను వాళ్ళకి కాల్ చేయాలా, మీరు వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి, అది ఇదని. పాపం క్లోజ్ అయిపోయింది. వీళ్ళు కూడా ఇప్పుడే వచ్చింది. సో అందరం 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాం. అసలు దీనిలో కూడా బైకులు తీసుకొస్తారో కూడా లేదో తెలియదు. చాలా వెహికల్స్ వస్తుపోతున్నాయి, స్కూటీస్, బైక్స్. కార్లు రావట్లే కానీ 2 వీలర్స్ వస్తున్నాయి. మామ ట్రిప్కి ఎందుకు వచ్చినామా? రీల్స్ చూసాక వచ్చింది. రీల్స్ చూసాక